శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాం. మనం దేవి భాగవతంలో 9వ స్కందంలో దక్షిణాదేవి స్తోత్రాన్ని మనం చెప్పుకుంటున్నాము. నిన్న రాధాదేవి భగవంతుడగు శ్రీకృష్ణుడు కనపడకపోతే ఆవిడ విరహ వేదనను, ఆవిడ బాధను, అలాగే స్త్రీలు ఉండాల్సిన విధాన్ని ఉండకూడని విధానాన్ని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు భగవతి రాధాదేవి మాట్లాడే మళ్ళీ సంభాషణ మనం చెప్పుకుందాము. అసంఖ్యాకులైన గోపికలకు, బ్రహ్మాండములకు, అచట నివసించు ప్రాణులకు మీరు ఏకైక స్వాములు. విశ్వము నుండి అఖిల బ్రహ్మాండములు, గోలోక పర్యంతమైన సామ్రాజ్యము మీ కృపా ప్రసాదము వలననే నాకు లభించినది. స్త్రీ స్వభావం తొలగిపోవునది కాదు. నేను మీ రహస్యమును తెలుసుకొనలేక అప్పుడప్పుడు మిమ్మలను అతిక్రమించుదును. మీరు నన్ను క్షమింతురుగాక. ఇట్లు పలికి రాధ భగవంతుడికి శ్రీకృష్ణుని ధ్యానింపసాగెను. ప్రేమాతిరేకమున ఆమె కన్నుల నుండి అశ్రువులు రాలెను. నాథా నాథా అను కరుణతో కూడిన ధ్వని ఆమె నోటి నుండి వెలువడుచుండెను. విరహం యొక్క కఠిన దుఃఖమును అనుభవించుచు, ప్రభు ఇప్పుడు వెంటనే దయచేసి దర్శనమివ్వండి అని ఆవిడ దీనభావంతో పలుకుచున్నది. తదనంతరం శ్రీకృష్ణుడు ప్రకటితుడై రాధ విరహతాపమును శాంతమునరించెను. మునీంద్ర, ఇది అదే సమయపు విషయం. సుశీల అయిన పేరు గల రాధకు ఒక సఖి ఉండెను. ఆమె ఒక గోపిక. రాధ ఆమెను గోలోకమును వదిలిపెట్టి పొమ్మని చెప్పెను. అచ్చటి నుండి వెళ్ళి ఆ దేవి దక్షిణ అను పేరుతో ప్రకటితమయ్యను. ఆ ప్రకటమైన ప్రసంగం ఇలా ఉన్నది. దీర్ఘకాలం వరకు ఆమె భగవతి లక్ష్మీ విగ్రహమునందు ఆమె తన ఒక చోట సంపాదించుకొని ఆ సమయమున కఠినమైన యజ్ఞమును చేసినను కూడా దేవతలకు ఫలం లభించట్లేదు. అప్పుడు ఆ సమయంలో ఎటువంటి యజ్ఞాలు, యాగాలు కఠినమైన చేసినా కూడా వాళ్ళకి ఫలాలు లభించడం లేదు. అప్పుడు ఉదాసీనులై బ్రహ్మ దగ్గరికి అందరూ కూడా ప్రార్థించడానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు జగత్ప్రభువు శ్రీహరిని ధ్యానించారు. చాలాసేపు భక్తితో ధ్యానించిన తర్వాత అతనికి ఒక ఆదేశం లభించింది. స్వయంగా భగవంతుడగు నారాయణుడు మహాలక్ష్మి యొక్క దివ్య విగ్రహం నుండి మత్స్యలక్ష్మిని ప్రకటింపచేశారు. ఆమెకు దక్షిణ అని నామకరణం చేసి బ్రహ్మకు సమర్పించారు. బ్రహ్మ యజ్ఞమునకు సంబంధించిన కార్యములు నెరవేర్చుటకు దేవి దక్షిణను యజ్ఞపురుషుని వద్ద నుండుటకు ఏర్పాట్లు కావించాను. అప్పుడు యజ్ఞపురుషుని మనస్సు ఆనందంతో నిండెను. అతడు విధి విధంగా దక్షిణాదేవిని పూజించి స్తుతించెను. ఆ దేవి వర్ణం తప్తకాంచన సన్నిభై ఉండెను. కోట్ల కొలది చంద్రుల వలె ఆ దేవి ప్రకాశించుచుండెను. అత్యంత కమనీయమైన ఆమె విగ్రహం ముగ్ధ మనోహరమై ఉండెను. కమలముఖి అయి ఆ కోమలాంగి దేవి కమలముల వంటి విశాల నేత్రములతో శోభాయమానమై ఉండెను. భగవతి లక్ష్మి నుండి ప్రకటితమైన ఆ ఆదరణీయ దేవి కమలాసనమున స్థితై ఉండెను. శుద్ధ చిన్మయ వస్త్రము ఆమె శరీరాన్ని శోభముందుచున్నది. అలాగే ఆమె అందానికి అందరూ కూడా ప్రసన్న చిత్తులై ఆమెను అలా చూస్తూ ప్రతి ఒక్కరు కూడా, అక్కడ ఉన్నవారందరూ కూడా ఆ తల్లిని, ఆ దేవిని ఆరాధన చేశారు. ఎంతో విశేషంగా ఆరాధన చేశారు. తదుపరి బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా యజ్ఞపురుషుడు ఆ దేవిని తన సహధర్మచారిణిగా చేసుకున్నారు. కొంతకాలం తరువాత దక్షిణాదేవి గర్భవతి అయినది. 12 దివ్య సంవత్సరాలు గడవగా సకల కర్మల ఫలముగా శ్రేష్టమైన కుమారునికి ఆమె జన్మనిచ్చింది. కర్మ సమాప్తం కాగానే ఫలం ప్రసాదించుట ఆ పుత్రుని సహజ గుణం. అందువలన వేదజ్ఞుడు దక్షిణను భార్యగా వడసి తన పుత్రుడితో కూడి నరులకు వారి వారి కర్మఫలాలను వసులుచుండును. నారదాయుడు యజ్ఞపురుషుడితో దక్షిణతో ఫలదాతయగు పుత్రునితో పొంది అందరికీని కర్మల ఫలాన్ని ప్రసాదించసాగను. దానికి దేవతలు మిగులు ప్రసన్నులై వారందరూ కూడా సకల మనోరథులై తమ తమ స్థానాలకు ఎగారు.
అలాగే ధర్మదేవుని నోటి నుండి వింటిని, అందువలన మునీంద్ర, కర్మ చేసిన వెంటనే కర్త దక్షిణ తప్పకుండా ఇవ్వవలను, అప్పుడే సత్యోఫలము ప్రాప్తించునని వేదములు స్పష్టంగా చెప్పుచున్నవి. దైవవశమును కానీ అజ్ఞానము వశమును కానీ యజ్ఞకర్త కర్మ సంపన్నమగుట తోడనే బ్రాహ్మణులకు దక్షిణ నివ్వలేకపోయినచో ఆ దక్షిణ సమయం గడుచుచుండగా ఎక్కువగుచూ పోతుంది. దానికి తోడు యజమాని తలపెట్టిన కర్మ అంతా కూడా నిష్ఫలమవుతుంది. బ్రాహ్మణుని హక్కును, రావలసిన దానిని అపహరించిన వాడు అపవిత్రుడై ఏ కర్మ చేయుటకు కూడా అధికారి కాడు. ఆ పాపములుగా ఆ పాతకి దరిద్రుడు, రోగగ్రస్తుడు, లక్ష్మి కూడా వాడికి భయంకరమైన శాపం ఇస్తుంది. అతని ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అతనిచే ఇవ్వబడిన శ్రాద్ధం కానీ తర్పణ కానీ పితరులు కూడా స్వీకరించరు. దేవతలు అతడు చేసిన పూజలను, అగ్నిలో వేసిన ఆహుతులను గ్రహింపరు. యజ్ఞం చేయనప్పుడు దక్షిణనిచ్చదని సంకల్పించును, కానీ ఇవ్వడు. తీసుకొనివాడు కూడా దక్షిణను ఇమ్మని అడగడు. తాడు తెగిపోగా కుండ బావిలో పడినట్లు అప్పుడు వారు ఇరువురును నరకానికి పోవుదురు. విప్రవర్య, ఇట్లు ఈ రహస్యములతో నిండిన విషయాల్ని నీకు తెలిపితిని, ఇంకను నీవేమి వినదలుచుకున్నావు అని నారదుణ్ణి నారాయణుడు అడుగుతున్నాడు. ఇప్పుడు ఇందులోని ముఖ్యమైన ధర్మం ఏంటంటే, మనకి ఎప్పుడైనా సరే యజ్ఞం చేసేది దేవతలకి ప్రీతి కొరకు మనం సంకల్పం చేస్తాము. ఇంకొకటి మన కుటుంబాలలో మనకు కావలసిన వాటి కోసం, అలాగే ప్రతి చోట మేము చేస్తామని మనం ఖచ్చితంగా యజ్ఞాలలో కూర్చుండిపోతున్నాము. అలాగే బ్రాహ్మణులు కూడా ఖచ్చితంగా ఇదే నిజము, ఇది ఇలాగే చేయాలి, ఈ కర్తవ్యాన్ని ఇలా నిర్వర్తించడం వల్ల మీకు ఈ ఫలం వస్తుందని ఎవరు చెప్పడం లేదు. ఇందులో ఎవరు ఏమైనా పర్వాలేదు, ఎవరు ఏమన్నా ఏం మాట్లాడినా కూడా మేము ఖచ్చితంగా ఒకటైతే చెప్తాం, ఎప్పుడూ కూడా బ్రాహ్మణ ముఖతహానే మనం యజ్ఞం చెయ్యాలి. ఇంకొకటి, మనం ఎంతో ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెడతాము. అవసరం అనుకున్నా, ఆడంబరానికి అనుకున్నా, లేకపోతే లోకంలో గొప్పలు పోవడానికి అనుకున్నా కూడా యజ్ఞాల్లో కూడా లక్షలు ఖర్చు పెడతాము. కానీ బ్రాహ్మణుడికి దక్షిణ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎంత ఇస్తే ఏమవుతుంది, మనం ఇచ్చేదే కదా వాళ్ళు తీసుకునేది. అంత చులకనగా ఎప్పుడు దయచేసి బ్రాహ్మణుడిని మనం చూడకూడదు. ఆ అధికారం భగవంతుడు మనకి ఇవ్వలేదు. అప్పటిలోనే లోకంలో ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనకి ఇలా చక్కగా మన పురాణాలలో, మన వేదాలలో మనకి చెప్పారు. భగవంతుడే నారాయణ మునీంద్రులుగా వచ్చి నారదుల వారు అడిగితే ఇవన్నీ కూడా ఆయనకి చెప్తున్నాడు. ఆయన అంటే మనం ఇవాళ ఎంత తప్పు చేస్తున్నాము అనేది ఎవరికి వాళ్ళు విశ్లేషించుకోవాలి. ఎప్పుడూ కూడా యజ్ఞం చేసేటప్పుడు, ఒక యజ్ఞం మనం చేద్దామని సంకల్పం చేసినప్పుడు అందులో మన సకర్మ అంటే సకామాలు, అంటే మనకి ఉండవలసిన కోరికను మనం కోరుకొని మన సంకల్పం చేస్తాము. అప్పుడే అందులో 10వ వంతు ఎక్కువగా బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలి అని సంకల్పం చేయాలి. అది ఖచ్చితంగా అవసరం. దాని వలన మనకే ఉపయోగం. మనం వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది, వాళ్ళు ఎంత వినియోగించుకుంటారో మనకు తెలియదు. కానీ మనకి చాలా పెద్ద ఉపయోగము కలుగుతుంది. గొప్ప సంకల్పము, మనం చేసిన సంకల్పం నెరవేరుతుంది. అలాగే అందులో మనకు సత్ఫలితాలు కూడా తొందరగా వస్తాయి. ఇంకా చెప్పాలి అని అంటే, ఎప్పుడు మేము కూర్చొని మేము చేస్తామనే ఆశ కన్నా నిరాడంబరంగా, అయ్యా మళ్ళీ చెప్తున్నాం, గురుముఖత ఎప్పుడైనా సరే గురువులు అంటే వేదాధ్యయనం చేసి వేదంలో ఏదైతే చెప్పారో అటువంటి ఆచరణలో వాళ్ళ ఆచరణ విధానం, వాళ్ళు అలా జీవిస్తున్నారో అటువంటి వాళ్ళే గురువులు అవుతారు. అటువంటి వారిని ఆశ్రయించి మీరు ఎలా చెప్తే అలా మేము యజ్ఞాన్ని చేసుకుంటాం, మాకు మాత్రం ఇదిగో ఈ పని జరగాలి అని, దానికి ఏం ఖర్చు కావాలి, ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి, దానివల్ల మాకు నష్టం ఏమన్నా ఉంటుందా, ఇదిగో మా స్తోమత ఇది, లేకపోతే ఇలాగా వాళ్ళని అడిగి కనుక్కొని మనం చక్కగా చేసుకుంటే మన సత్ఫలితాలను పొందుతాం. ఇంకొకటి, మీరు ఎంతెంత కార్యక్రమాలన్నా చేయండి, బ్రాహ్మణుడు దక్షిణ ఆపుకోకండి.
ప్రతి సెకండ్కి ఇంత బరువు అని పెరిగిపోతూ ఉంటుందంట. అలాగే వాడు అడగకపోయినా మీరు ఇవ్వకపోయినా తాడు తెగిన కుండలాగా ఇద్దరూ బావిలో పడిపోతారు, నరకకూపంలోకి వెళ్ళిపోతారు. ఈ అప్పుకు హద్దు లేదు అని సాక్షాత్తు నారాయణుడు నారదుల వారికి చెప్తున్నారు. మనం చేసే సంకల్పంలో మన కుటుంబానికి 40% ఉంటే లోకానికి 60% సంకల్పం చేసి గొప్ప గొప్ప యజ్ఞాలు చేయండి. అది బ్రాహ్మణ ముఖతహా చేయండి. బ్రాహ్మణులను ఎప్పుడూ చులకనగా చూడకండి. మనకి భూమి మీద దేవతగా కొలవబడేవాడు బ్రాహ్మణుడు. అలాగే బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో బ్రాహ్మణుడైన వాడు కాదు. గుణంలో కానీ, ఆచరణలో కానీ, దయలో కానీ, శౌచంలో కానీ, ఎందులోనైనా వేదంలో ఎలాంటి ప్రామాణికంగా చెప్పారో అటువంటి జీవిత విధానంలో జీవనం గడుపుతున్న వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులు. అందులో సందేహమేమీ లేదు. ఎవరు ఎటువంటి చర్చల్లోకి వెళ్ళినా, ఎవరు ఎటువంటి కామెంట్స్ చేసినా కూడా ఇది వాస్తవం. నిజాన్ని నిజంగా తీసుకోండి. మనం కొన్ని ఫలితాలను పొందలేకపోతున్నాము అని అంటే మనం సక్రమమైన బ్రాహ్మణుల్ని మనం తీసుకోలేకపోతున్నాం. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఎవరు ఏది చెబితే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, ఎవరు తక్కువ చెబితే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, తర్వాత పనులు అవ్వలేదు అని బాధపడుతున్నాం. కాదు, ప్రతి పనికి ఒక విలువ ఉంటుంది, ప్రతి పనికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది, ప్రతి దానికి ఒక సంకల్పం ఉంటుంది. సంకల్పానికి తగినట్లుగా కష్టపడాలి. దానికి తగినట్లుగా మనం మన జీవన విధానంలో మంచి బ్రాహ్మణులతో సత్కర్మల్ని వాళ్ళ చేత మనం చేయించుకుంటూ మనకు కావలసిన వాటిని మనం సత్ఫలితాలను పొందుతూ వాళ్ళని ఆశ్రయించడం వలన మనకి మన కుటుంబాలకి చాలా చాలా శుభాలు జరుగుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా యజ్ఞం విషయంలో కానీ, బ్రాహ్మణుల విషయంలో కానీ, తక్కువగా కానీ, లోభీతనంగా కానీ దయచేసి ఎవరూ కూడా అలా మీరు చెయ్యకూడదు. ఎందుకంటే భూమి మీద బ్రాహ్మణుణ్ణి దేవతగా కొలవడానికి కారణం ఏంటంటే మిగతా 3 వర్ణాల వారిని వాళ్ళు కాపాడుకుంటూ వస్తారు. ఎలాగా? వాళ్ళ తపస్సుతో. వాళ్ళు ఎంతో ఈ భూమి మీద తపస్సు చేస్తుంటేనే ఎంతోమంది సిద్ధపురుషులు, ఎంతోమంది యోగులు, ఎంతోమంది సన్యాసులు, యతులు ఇలాగా ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో మన భారతదేశాన్ని, మన కుటుంబాలని కాపాడుతున్నారంటే వాళ్ళ తపస్సుతోనే మనల్ని కాపాడబడుతున్నాం. ఇది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. మనం చేసేది, మనం ఉండేది, మనం ఆచరించేది, మనం తినేది మన పాలు ఎప్పుడు కూడా. అలాగే మనం ఆచరించే విధానం యజ్ఞంలో కానీ, బ్రాహ్మణులకు కానీ, గురువులకు కానీ, యతులకు కానీ మనం వాళ్ళు చేసే గొప్ప గొప్ప సంకల్పాలకి కనుక మనం చేయగలిగితే అది మనకి ధర్మం రూపంలో, రేపు మనకి పుణ్యం రూపంలో మనకి వచ్చేది, మనతో ఉండేది అది మాత్రమే. ఇది ప్రతి ఒక్కరూ గమనిస్తారని కోరుకుంటున్నాము. ఈ పూటకి స్వస్తి.